హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @all-in-one-dolly. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది, మీ లైక్, షేర్. ఈరోజు వచ్చేసి మనం చేదు లేకుండా కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక 1/2 kg కాకరకాయలు తీసుకుని వాటిని నీట్గా వాష్ చేసేసుకుని పైన ఉన్న తొక్కంతా తీసేయాలండి. మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మీరు మాకు మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను చాలా పెడతాను. ఈ కాకరకాయ ఫ్రై మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి. మనకి పప్పులోకి, పప్పుచారులోకి, ఇంకే దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పీల్ ఆఫ్ చేసుకున్న కాకరకాయల్ని నీట్గా ముక్కలు రౌండ్ షేప్లో కట్ చేసుకుందామండి. అట్లా చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మొత్తం ఉన్న అన్ని కాకరకాయలను అలాగే కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ కాకరకాయల్ని అసలు చేదు ఎలా పోగొట్టాలో చూద్దాము. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న కాకరకాయల్ని ఏం చేయాలంటే ఇందులోనే కొంచెం మనము ఒక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే దాని చేదంతా పోతుందండి. అవేంటో చూద్దాము. ముందుగా కొంచెం ఉప్పు, కల్లుప్పు తెలుసు కదా, అవి. తర్వాత కొంచెం పసుపు. ఈ పసుపు, ఈ కల్లుప్పు వేసి బాగా పిసకాలండి. కాకరకాయ మొత్తం బాగా నలిపాలి. అలాగా బాగా ఉప్పు పసుపు వాటికి ముక్కలకి బాగా పట్టించాలి. చూపిస్తున్న విధంగా అలా మనం చేసుకోవాలి. బాగా అసలు గట్టిగా పట్టుకుని నలుపుతూ అలాగ ఉప్పు కారం బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి ఒక 10 minutes పాటు. ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద బాండీ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ కాదు, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని అది వేగేటప్పుడు తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని చక్కగా మంచినీళ్ళతో వాష్ చేసుకుని బాగా పిండేయాలండి. ఆ చేదంతా పోతుంది. అలాగ చూపించిన విధంగా పిండేసుకుని ఆయిల్లో వేయాలండి. ఆయిల్లో వేసుకుని మొత్తం అన్ని కాకరకాయలు అలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కారపొడి తయారు చేసుకోవాలి కదండి. దానికోసం ఏమేమి యూస్ చేస్తున్నాం ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. వేయించుకుని పొట్టు తీసుకున్న వేరుశనగపప్పు, తర్వాత ఈ కారంలో మనము వెల్లుల్లిపాయి, కొంచెం ఉప్పు, కారం, ఈ వేరుశనగపప్పు, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసామండి. ఇవన్నీ వేసుకుని చక్కగా, అంటే మొత్తం మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా బరకగా మనం వీటిని మిక్సీ వేసుకోవాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. @all-in-one-dolly అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. తర్వాత ఈ వేయిస్తున్న కాకరకాయలో ఈ పొడి వేసుకోవాలండి. అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి టేస్ట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా వేసుకుని వేయించుకున్న తర్వాత అది కలర్ ఇలా చేంజ్ అవుతుందండి. తర్వాత బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవటమే. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, శారీస్, బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.